అందరికీ నమస్తే. వెల్కమ్ టు ది తెలుగు డేటా ఛానల్. సో, ఇప్పుడైతే మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన 8వ తరగతి పాఠ్య పుస్తకాలనైతే రివ్యూ చేస్తున్నాం అనమాట. సో, అందులో భాగంగా ఈరోజైతే మనం 8వ తరగతి జాగ్రఫీలోని సెమిస్టర్ 2లో ఉండేటటువంటి పరిశ్రమలు అనే పాఠ్యాంశాన్ని అయితే రివ్యూ చేయబోతున్నాం. గాయ్స్, మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. సో, ఈ పరిశ్రమకు సంబంధించి పార్ట్ 1 వీడియో అయితే ఇంతకు ముందు అయితే మీకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పార్ట్ 2 వీడియో అనమాట. సో, ఈ వీడియోలో అయితే మనకి ప్రధాన పరిశ్రమలు ఎక్కడ నుండి విస్తరించి ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనే దాని గురించి చూద్దాం. సో, అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలను సన్ రైజ్ ఇండస్ట్రీస్ అని కూడా పిలుస్తారు. ఇందులో సమాచార సాంకేతిక రంగము, ఆరోగ్య రంగము, ఆతిథ్య రంగము, వైజ్ఞానిక సంబంధించినవి ఉంటాయని అయితే ఒక మాట అయితే ఇచ్చాడనమాట. వస్త్ర పరిశ్రమ, ఇనుము ఉక్కు పరిశ్రమ, సమాచార సాంకేతిక పరిశ్రమ మొదలైనవి ప్రపంచంలోనే ప్రధాన పరిశ్రమలు. సమాచార సాంకేతిక పరిశ్రమ నూతనంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమ కాగా, వస్త్ర సంస్థ కానీ అంటే మనకి ఏదైతే ఉందో వస్త్ర పరిశ్రమ, ఇనుము ఉక్కు పరిశ్రమలు అనేవి చాలా పురాతనమైనవి. ఉదాహరణ చూస్తే మనకి ఇప్పుడైతే ఏదైతే సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఇదే కమ్యూనికేషన్ టెక్నాలజీ అంటున్నామో ఇవి రీసెంట్గా డెవలప్ అయ్యాయి. అంటే 1995 తర్వాత మొబైల్ ఫోన్స్ వచ్చిన తర్వాత వాటికి సంబంధించి అభివృద్ధి అయితే వేగవంతం అయితే జరిగింది. అంతకుముందు అయితే మనకు ఏదైతే ఉందో వస్త్ర పరిశ్రమ కానీ, ఇనుము ఉక్కు పరిశ్రమలు కానీ మనకు ఉండేవి. జర్మనీ, USA, అమెరికా, చైనా, జపాన్, రష్యా దేశాలలో ఇనుము ఉక్కు పరిశ్రమ, భారతదేశం, హాంకాంగ్, దక్షిణ కొరియా, జపాన్, తైవాన్ దేశాలలో వస్త్ర పరిశ్రమలు కేంద్రీకృతమై ఉన్నాయి. అంటే ఇప్పుడు చూసినా సరే వస్త్ర పరిశ్రమ కానివ్వండి, అదేవిధంగా ఇనుము ఉక్కు పరిశ్రమలు చూసినట్లయితే చూడండి, జర్మనీ, USA, చైనా, జపాన్, రష్యా 5 దేశాలు అయితే ఇక్కడ ఇచ్చారు. ఈ 5 దేశాల్లోనే ఇనుము ఉక్కు పరిశ్రమలు అనేవి కేంద్రీకృతమై ఉన్నాయి. అదే వస్త్ర పరిశ్రమ చూసుకుంటే మనకి భారతదేశము, హాంకాంగ్, దక్షిణ కొరియా, జపాన్, తైవాన్లో మనకి ఈ వస్త్ర పరిశ్రమలు అయితే కేంద్రీకరించి ఉన్నాయి. అంతేకాకుండా సమాచార సాంకేతిక పరిశ్రమ యొక్క ప్రధాన కేంద్రాలు సెంట్రల్ కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీ, భారతదేశంలోని బెంగళూరు ప్రాంతాల్లో ఉన్నాయి. సో, వీటికి కేంద్రీకరించడం అంటే ఏం లేదు, ప్రతి దేశంలో కూడా అభివృద్ధి చెందుతున్నాయి కాబట్టి ఇక్కడ కొన్ని వివరాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఇతర పరిశ్రమల వల్ల ఇనుము ఉక్కు పరిశ్రమ కూడా చూడండి, ఇక్కడ ఇనుము ఉక్కు పరిశ్రమ గురించి మనం మాట్లాడుతున్నాం. సో, ఇనుము ఉక్కు పరిశ్రమ కూడా వివిధ ఉత్పాదకాలను, ఉత్పత్తి ప్రక్రియలను, ఉత్పత్తులను కలిగి ఉంది. ఈ పరిశ్రమ ఇతర పరిశ్రమలకు అవసరమైన ముడి పదార్థాలను సరఫరా చేస్తుంది. అంటే ఇతర పరిశ్రమలకు కావాల్సినటువంటి ముడి వస్తువులన్నింటి కూడా ఇక్కడ అది తయారు చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఈ పరిశ్రమ ఉత్పాదకతలో భాగంగా ముడి పదార్థాలుగా ముడి ఇనుము, బొగ్గు, సున్నప్రాయి, శ్రమ, మూలధనము, భూమి, ఇతర మౌలిక సదుపాయాలను ఉపయోగించుకోబడతాయి అన్నాడు. అంటే మనం ఏదైతే ఇనుము నుండి ఉక్కు తయారు చేయాలనుకుంటున్నాం అనుకోండి, కావాల్సిన పదార్థాలు ఏంటి? మొదటిది ముడి ఇనుకనమండి, ఓర్ అనమాట. సో, దీన్ని వేడి చేసి దాని నుండి ముడి పదార్థం వేరు చేస్తాం కాబట్టి కావాల్సింది బొగ్గు. అంతేకాకుండా ఇనుముకు మనం కాల్షియం కలిపినట్లయితే అంటే సున్నప్రాయి అనేది ఒక ద్రవకారిగా ఉపయోగించడం జరుగుతుంది. అంటే సులభంగా శ్రమ వేరు చేయడానికి సున్నప్రాయి ఉండాలి. అన్నింటితో పాటు శ్రమ ఉండాలి, మొత్తాన్ని నిర్వహించడానికి మూలధనం ఉండాలి, ఈ కార్యక్రమాలంతా చేయడానికి భూమి ఉండాలి. ఈ భూమి ఇవన్నీ ఉన్నా కూడా సరిపోదు, వాటికి సరైన ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, అలాగే నీటి సప్లై కానివ్వండి, ఇవన్నింటినీ కలిపి మనం ఏమంటామంటే మౌలిక సదుపాయాలు అంటాం. ఇవన్నీ ఉపయోగించుకొని మనకి ఇనుము ఉక్కు పరిశ్రమ అనేది పనిచేస్తుంది. ఇనుప ధాతువు నుండి ఉక్కును తయారు చేసే ప్రక్రియలో అనేక దశలు ఉన్నాయి. ముడి ఇనుమును ఇనుము కొలుములో ఉంచి కరిగిస్తారు. ఆ తర్వాత దాన్ని శుద్ధి చేస్తారు. ఇలా పొందిన ఉక్కును ఇతర పరిశ్రమలకు ముడి పదార్థాలుగా పంపిస్తారు. అంటే ముడి ధాతువుని మళ్ళీ మీరు 10th క్లాసు ఫిజిక్స్లో అయితే మీరు చదువుకుంటారు. చూడండి, 8 టన్నుల బొగ్గును తీసుకున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఓకేనా, మనకొక చిన్న కంక్లూజన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. 8 టన్నుల బొగ్గు తీసుకున్నారు, 4 టన్నుల ఇనుప ధాతువుని తీసుకొని, 1 టన్ను సున్నప్రాయిని తీసుకొని మొత్తాన్ని మనం శ్రమ చేస్తే మనకు వచ్చేది 1 టన్ను స్టీలు లేదా ఉక్కు అయితే వచ్చిందనమాట. అంటే ధాతువును వేడి చేయడానికి 8 టన్నుల బొగ్గు అవసరం. ఆ ధాతువు నుండి మనం వేరుపరచడానికి 1 టన్ను సున్నప్రాయి అవసరం. ఇక్కడ కొలిమైతే కనిపిస్తుంది, ఇది మీకు 10th ఫిజిక్స్లో కనిపిస్తుంది. దీన్ని బ్లాస్ట్ ఫర్నేస్ అంటాం, బ్లాస్ట్ కొలిమ అంటాం అనమాట. సో, ఓకేనా, ఇక్కడ అత్యధిక వేడిని పంపించి బొగ్గుని మండించి ధాతువుని వేరు చేస్తాము. ఇది 10th క్లాస్ ఫిజిక్స్లో మనకు ఉంటుంది. ఉక్కు కఠినమైనదే కానీ దానిని సులభంగా కావాల్సిన ఆకృతిలో తయారు చేయవచ్చు, కత్తిరించవచ్చు, వైర్గా మార్చవచ్చు. అల్యూమినియం, నికెల్, రాగి వంటి లోహాలతో కొంత మొత్తంలో జోడించి ఉక్కు యొక్క ప్రత్యేక మిశ్రమ లోహాలను కూడా తయారు చేస్తాము. అంటే ఉక్కు అనేది కేవలం దృఢత్వంగా ఉంటుంది. సో, అంతేకాకుండా దాన్ని సులభంగా మనం మార్చవచ్చు అని చెప్తున్నారు. అంతేకాకుండా కొన్నిసార్లు మనకి మిశ్రమ లోహాలు అవసరం వస్తాయి.
ఇలా మిశ్రమ లోహాలు అవసరం వచ్చేటప్పుడు ఇతర లోహాలను కూడా మనం ఈజీగా కలపవచ్చు. ఇలా మిశ్రమ లోహాలు చేయడం వల్ల ఏమవుతుంది, వాటికి గట్టితనం వస్తుంది, కాఠిన్యం వస్తుంది, తుప్పును నిరోధించే సామర్థ్యం కూడా వస్తుందనమాట. అందుకే ఇతర లోహాలతో మనం కలుపుతూ ఉంటాము. ఉక్కును ఆధునిక పరిశ్రమకు వెన్నెముకగా పిలుస్తారు. దాదాపుగా మనం ఉపయోగించే వస్తువులన్నీ ఇనుము లేదా ఉక్కు లేదా ఈ లోహాలతో తయారైన సాధనాలు, యంత్రాలతో రూపొందించబడతాయి. పడవలు, ట్రైన్లు, ట్రక్కులు, ఆటోలు వంటివన్నీ ఎక్కువగా ఉక్కుతోనే తయారు చేస్తారు. మీరు ఉపయోగించే సేఫ్టీ పిన్నులు కూడాను, సూదులు కూడా ఉక్కుతోనే తయారు చేస్తారు. చమురు బావులు ఉక్కు యంత్రాలతో తవ్వుతారు. ఉక్కు పైపుల ద్వారా చమురును రవాణా చేస్తారు. ఖనిజాలను ఉక్కు పరికరాలతోనే తవ్వుతారు. వ్యవసాయ యంత్రాలను కూడా ఉక్కుతోనే తయారు చేస్తారు. భారీ భవనాల నిర్మాణంలో కూడా మనం ఉక్కుని ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ చూస్తే చరిత్రకు సంబంధించి ఒక చిన్న టాపిక్ అయితే ఉంది చూడండి. క్రీస్తకం 1800 సంవత్సరం ముందు ముడి పదార్థాలు, విద్యుత్ సరఫరా, జల రవాణా అందుబాటులో గల ప్రాంతాల్లో ఇనుముక్కు పరిశ్రమలు స్థాపించబడ్డాయి. అంటే అప్పట్లో ఎక్కడైతే మౌలిక సదుపాయాలు అయితే ఉన్నాయో ఆ ప్రదేశాల్లో మాత్రమే ఏం చేశారు, ఇనుముక్కు కర్మాగారాలు అనేవి స్థాపించేవారు. అనంతరం కాలంలో బొగ్గు క్షేత్రాలు, కాలువలు, రైల్వే కూడలికి సమీపంలో గల ప్రాంతాలు వీటి స్థాపనకు అనుకూలంగా మారాయి. అంటే ఈ ఇతర మౌలిక సదుపాయాలు ఏదైనా ఒకటి ఉన్నా సరే అక్కడ భూమి అవకాశం ఉన్నట్లయితే ఇక దాన్ని కూడా ప్రారంభించారు. 1950 తర్వాత పెద్ద ఎత్తున ఉక్కు ఉత్పత్తులు జరగడం, విదేశాల నుండి ముడి ఇనుము దిగుమతికి అనుకూలంగా ఉండడంతో నౌకాశయాలు దగ్గరగా గల చదునైన విశాల భూభాగాల్లో ఈ పరిశ్రమలు నెలకొల్పబడ్డాయి. ఇక్కడైతే మనం చూడవచ్చు ఇది 18 సంవత్సరాలకు ముందు 1950 మధ్యలో, ఇక 1950 అంటే అంతకుముందు విశాలమైన భూభాగం, కరెంటు, విద్యుత్ ఉత్పత్తి, అలాగే లేబర్ ఉండే ప్రదేశాల్లో స్థాపించుకునేవారు. ఇప్పుడైతే మనకి 1950 తర్వాత సో పక్కన ఈజీగా మనకి వాటర్ ద్వారా అంటే జల మార్గాల ద్వారా రవాణా చేయడానికి చౌకగా ఉంటుంది కాబట్టి అలాంటి అవకాశాల దగ్గర స్థాపిస్తున్నారు. ముడి పదార్థాలు చౌకగా లభించే కార్మికులు, రవాణా, మార్కెట్ వంటి అనుకూలతలను మనం ఉపయోగించుకుంటూ భారతదేశంలో ఇనుము, ఉక్కు పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. ఉదాహరణకు బిలాయ్, దుర్గాపూర్, బర్నపూర్, జంషెడ్పూర్, రూర్కెలా, బొకారో లాంటి ప్రధాన ఉత్పత్తి కేంద్రాలు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ వంటి 4 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. కర్ణాటకలో అయితే భద్రావతి, విజయనగర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే విశాఖపట్నం, తమిళనాడులో అయితే సేలం స్థానిక వనరులు ఉపయోగించుకుంటూ అంటే ఉక్కును తయారు చేసే కేంద్రాలుగా మనం చెప్తాం. చూడండి ఇక్కడ ఒక్కొక్క సెంటర్ గురించి అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూడవచ్చు ప్రపంచం మొత్తం మీద ఉండేటటువంటి ఇనుము ఉక్కు పరిశ్రమలు అనేవి ఎక్కడెక్కడ కేంద్రీకరించమైనాయో మ్యాప్లు అయితే చూపించాడు అనమాట. ఒకవేళ మ్యాప్ పాయింట్కి సంబంధించి ప్రశ్నలు అడిగేటప్పుడు మీరు చూసుకుంటారు. ఇక తర్వాత మన జంషెడ్పూర్కి వద్దామండి. 1947 సంవత్సరానికి ముందు టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ అంటారని, దీన్ని టిస్కో అని పిలుస్తాం. టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ మాత్రమే భారతదేశంలో గల ఏకైక ఉక్కు కర్మాగారంగా ఉండేది. నాడు ఈ సంస్థ ప్రైవేటు యాజమాన్యంలో ఉండేది. స్వాతంత్రానంతరం కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని అనేక ఉక్కు కర్మాగారాలు స్థాపించింది. టిస్కో అయితే 1907లో మనకి సంవత్సరంలో జార్ఖండ్లోని సుబర్ణరేఖ అలాగే కార్కే నదుల సంగమానికి సమీపంలో సంక్షి ప్రాంతంలో స్థాపించబడింది. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి. టిస్కో అనేది 1907లో జంషెడ్ టాటా ఆధీనంలో టాటా ఐరన్ స్టీల్ కంపెనీ లిమిటెడ్ అనేది స్థాపించడం జరిగింది. ఇది జార్ఖండ్లోని సుబర్ణరేఖ, కార్కై నదుల సంగమ సమీపంలో సక్షి అనే ప్రాంతంలో ఉందన్నమాట. తర్వాత కాలంలో సక్షి పేరును జంషెడ్పూర్గా మార్చారు. ఇప్పుడైతే ఆ నగరాన్ని జంషెడ్పూర్గా మార్చేశారు. భౌగోళికంగా జంషెడ్పూర్ ప్రాంతం దేశానికి మధ్యలో గల అత్యంత అనుకూలమైన ప్రాంతాలలో నెలకొని ఉన్న ఇనుము ఉక్కు కేంద్రంగా మనమైతే చెప్తాం అనమాట. ఇప్పుడైతే మీరు చూడవచ్చు మ్యాప్ అయితే ఇచ్చాడనమాట. సో మ్యాప్ అనేది మనకి అంతగా అవసరం లేదు. సో అనేక అనుకూలతల కారణంగా సంక్షి ప్రాంతాన్ని ఉక్కు కర్మాగార స్థాపనకు ఎంపిక చేశారు. ఈ ప్రదేశం బెంగాల్ నాగపూర్ రైలు మార్గాలలో కలిమటి స్టేషన్ నుండి 32 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇనుము ధాతువు, బొగ్గు, మాంగనీస్ నిక్షేపాలతో పాటు పెద్దదైన కోల్కతా మార్కెట్కు సమీపంలో ఉంది. ఈ పరిశ్రమకు ఝరియా ప్రాంతపు బొగ్గు క్షేత్రాల నుండి బొగ్గు
బొగ్గు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ల రాష్ట్రాల నుండి ఇనుము ధాతువులు, సున్నపరాయి, డోలమైట్, మాంగనీసు లభిస్తున్నాయి. సువర్ణరేఖ, కార్కే నదుల ద్వారా తగినంత నీటి సరఫరా జరుగుతుంది. ప్రభుత్వ ప్రోత్సాహకాల ద్వారా తదుపరి అభివృద్ధికి తగిన మూలధనం కూడా లభిస్తుంది. ఇలా అయితే మనకు ఈ జంషెడ్పూర్లో సంబంధించి ఇక్కడ టిస్కో ఏ విధంగా స్థాపించిందని చెప్తారనమాట. జంషెడ్పూర్లో టిస్కో తర్వాత అనేక పారిశ్రామిక కర్మాగారాలను స్థాపించారు. ఈ పరిశ్రమలు రసాయనాలు, లోకోమోటివ్ భాగాలు, వ్యవసాయ పరికరాలు, యంత్రాలు, టిన్ ప్లేట్లు, కేబుల్స్, వాహన విడి వైర్లను ఉత్పత్తి చేస్తాయి. ఇనుము ఉక్కు పరిశ్రమ అభివృద్ధి భారతదేశంలో వేగవంతమైన పారిశ్రామిక అభివృద్ధికి తలుపులు తెరిచిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇనుము విడి భాగాలు కానీ మనకు లభించినట్లయితే ఏ పరిశ్రమ అయినా తొందరగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. భారతదేశంలోని దాదాపు అన్ని పరిశ్రమలు తమ మౌలిక సదుపాయాల కోసం ఇనుము ఉక్కు పరిశ్రమపైనే ఆధారపడి ఉన్నాయి. భారీ ఉక్కు కర్మాగారాలు, చిన్న ఉక్కు మిల్లులు సమాహారమే భారతీయ ఇనుము ఉక్కు పరిశ్రమగా మనం ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఇక ఇందులో ద్వితీయ ఉత్పత్తిదారుల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. వాళ్ళు ఏమంటారు, రోలింగ్ మిల్లులు కానీ అనుబంధ పరిశ్రమలు కూడా ఉన్నాయని చెప్తా అనమాట. సో ప్రపంచంలోనే అతిపెద్ద ఇనుము ఉక్కు కర్మాగారం చూసుకున్నట్లయితే పిట్స్బర్గ్ అని చెప్తామండి. ఓకేనా. పిట్స్బర్గ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని ముఖ్యమైన ఉక్కు నగరం అని చెప్తాం. పిట్స్బర్గ్లో ఉక్కు పరిశ్రమలకు స్థానికంగా లభించే వనరులు అత్యంత అనుకూలమైనవి. ముడి పదార్థమైన బొగ్గు స్థానికంగా లభిస్తుంది. పిట్స్బర్గ్ ప్రాంతానికి 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిన్నెసోటా ప్రాంతంలో గల ఇనుము గనులు నుండి ముడి ఇనుము లభిస్తుంది. ఈ గనులు ప్రాంతానికి పిట్స్బర్గ్కు మధ్యనున్న ప్రసిద్ధి గేట్ లేక్స్ జలమార్గము ఇనుము ధాతువుని ఈ రెండు ప్రాంతాల మధ్య చౌకగా రవాణా చేయడంలో ప్రపంచంలోనే ఒక ఉత్తమ మార్గంగా ప్రసిద్ధిగాంచింది. రైళ్లు గేట్ లేక్స్ నుండి పిట్స్బర్గ్ ప్రాంతానికి ఇనుము ధాతువు తీసుకువెళ్తాయి. ఓహియో, మోనోగాహాలే, అలెగ్నీ నదులు అవసరమైన నీటిని సరఫరా చేస్తాయి. సో ఈ విధంగా మనకైతే ఇవ్వడం జరిగింది. గొప్ప సరస్సులైనటువంటి సుపీరియల్ కానీ, హురాన్ కానీ, అంటారియో, మిచిగాన్, ఎరీ 5 సరస్సుల్లో సుపీరియల్ సరస్సు అతి పెద్దది మిగతా వాటికంటే అని ఇవ్వడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, 5 సరస్సులు అయితే ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఇక తర్వాత చూసుకుంటే మనకి ప్రస్తుతం పిట్స్బర్గ్లో తక్కువ మొత్తంలో భారీ ఉక్కు కర్మాగారంలు ఉన్నాయి. అవి పిట్స్బర్గ్కు ఎగువన గల మోనోగాహెలా, అలెగ్నీ నదుల లోయల్లోనూ, పిట్స్బర్గ్కు దిగువన గల ఓహియో నది పక్కన ఉన్నాయి. పూర్తి అయినటువంటి ఉక్కును భూమార్గాలు, జలమార్గాల ద్వారా మార్కెట్కు రవాణా చేస్తారని ఇచ్చారు. సో ఇక్కడ మనకు అడిగేటటువంటి ప్రశ్నలు ఏ స్థాయిలో ఉంటాయంటే, పిట్స్బర్గ్కు ఇనుము ఎక్కడి నుండి సరఫరా అవుతుంది అనే ప్రశ్నలు అయితే మనకి అడగడానికి అయితే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మిన్నెసోటా. సో ఇక్కడికి మిన్నెసోటాకు నుండి పిట్స్బర్గ్కు ధాతువులను రవాణా చేయడానికి ఉపయోగపడేటటువంటి మార్గాలు ఏవి అంటే, సో ప్రసిద్ధి గేట్ లేక్ మార్గము, గేట్ లేక్స్ జలమార్గము అని చెప్తాం అనమాట. సో ఇది చూద్దాం. సో అలాగే నదులు కూడా ఉన్నాయి. సో ఓహియో, మోనోగాహెలా, అలెగ్నీ నదులు అనేవి అవసరమైన నీటిని సరఫరా చేస్తాయి. పిట్స్బర్గ్ ప్రాంతంలో ఉక్కు కర్మాగారాలతో పాటు అనేక ఇతర కర్మాగారాలు ఉన్నాయి. అవి రైలు, రోడ్డు పరికరాలు, భారీ యంత్రాలు, పట్టాలు వంటి విభిన్న ఉత్పత్తులను తయారు చేయడంలో ఉక్కు ముడి పదార్థాలుగా ఉపయోగపడతాయి. సో ఇదన్నీ మనకి ఇవ్వడం జరిగింది. సో తర్వాత నూలు వస్తు పరిశ్రమను మనం టెక్స్టైల్ అంటాము. సో లాటిన్ భాషలో టెక్సియర్ నుండి వచ్చిందని చెప్తాము. సో ఈ టెక్సియర్ అంటే అర్థం నేయడం అండి, బట్టలు నేయడాన్ని టెక్సియర్ అంటారు. ఇది ఒక లాటిన్ పదము. దీని నుండే మనకి టెక్స్టైల్. సో టెక్స్టైల్ అంటే మనకి ఏంటండి, వస్త్ర పరిశ్రమ అని అర్థం వస్తుంది. సో దీని గురించి ఏంటి ఇచ్చాడో ఒకసారి చూద్దాం. నూలుతో వస్త్రాలు నేయడం ఒక పురాతన కళ. వస్త్రాన్ని తయారు చేయుటకు పత్తి, ఉన్ని, పట్టు, జనపనార, అవిసెలను ఉపయోగిస్తారు. వస్త్ర పరిశ్రమను వాటితో ఉపయోగించే ముడి పదార్థాలను బట్టి విభజిస్తారు. నూలు అనేది వస్త్ర పరిశ్రమకు ముడి పదార్థము. నూలు సహజమైనది లేదా మానవ నిర్మితమైనది. నూలు సహజంగా ఉన్ని, పట్టు, పత్తి, నార, జనపనార నుండి లభిస్తుంది. ఇక్కడ నూలు అనేసరికి మనం కాటన్ అనుకోకూడదు, అంటే ఒక దారం అనే అర్థంతో మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో చూసుకోండి, ఇక్కడ మనకి చాలా అయితే ఉన్నాయి. ఓకే. మానవ నిర్మిత ఉత్పత్తుల్లో నైలాన్, పాలిస్టర్, అక్రెలిక్, రేయన్ వంటివి కూడా ఉన్నాయంటూ మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా మనకి ఏం చేశారంటే ఇక్కడ కొన్ని ఉత్పత్తికి సంబంధించినటువంటి వివరాలు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఓకే. తర్వాత మనం చూసుకున్నట్లయితే
పత్తి వస్త్ర పరిశ్రమకు ప్రపంచంలోనే పురాతన పరిశ్రమలో ఒకటి అని చెప్పడం జరిగింది. సో 18వ శతాబ్దంలో వచ్చిన పారిశ్రామిక విప్లవానికి ముందు చేతితో వడుకుతూ మగ్గాలపైన నూలు వస్త్రాలను తయారు చేసే నైపుణ్యం కలిగి ఉండేవారు. 18వ శతాబ్దపు పవర్ లూమ్‌లు మొదట బ్రిటన్‌లో, తరువాత ప్రపంచంలో ఇతర ప్రాంతాల్లో గల పత్తి వస్ వస్త్ర పరిశ్రమ అభివృద్ధిని సులభతరం చేశాయి. ఓకే. నేడు భారతదేశం, చైనా, జపాన్, యూఎస్ఏ దేశాలు ముఖ్యమైన నూలు ఉత్పత్తి కేంద్రాలుగా ఉన్నాయంటూ అయితే మనకి ఒక వివరణ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఓకే అండి. ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే భారతదేశం నాణ్యమైన నూలు వస్త్రాలను ఉత్పత్తి చేయడంలో ప్రసిద్ధిగాంచింది అని చెప్తూ బ్రిటిష్ పాలన ముందు భారతీయుల చేతులు వడికిన చేనేత వస్త్రాలకు మంచి మార్కెట్ ఉండేది. ఢాకాలోని మస్లిన్లు, మచిలీపట్నంలోని చింజెస్ చూడండి, ఇవి కూడా మళ్ళీ పేరింగ్ అండి. ఢాకా మస్లిన్, మచిలీపట్నం చింజెస్, కాలికట్కి చెందినటువంటి కాలికోస్ వస్త్రాలు, బుర్హాన్పూర్కి బంగారు జరీ వస్త్రాలు, సూరత్, వడోదర చేనేత వస్త్రాల వంటివి తమ నాణ్యతను, డిజైన్తో ప్రపంచ ప్రసిద్ధిగాంచాయి. తర్వాత చేనేత వస్త్రాలు చాలా ఖరీదైనవి, తయారీకి చాలా సమయం తీసుకుంటాయి. అందువల్ల భారతీయ సంప్రదాయ చేనేత పరిశ్రమ పాశ్చాత్య ఆధునిక వస్త్ర పరిశ్రమతో తట్టుకోలేకపోయింది. ఎందుకంటే వాళ్ళు యంత్రాల సహాయంతో చౌకగా నాణ్యమైన వస్త్రాలను ఉత్పత్తి చేస్తుంటారు. మొదటగా యాంత్రిక మిల్లును విజయవంతంగా క్రీస్తు శకం 1854లో ముంబైలో స్థాపించారు. గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటి యాంత్రిక మిల్లు ఇండియాలో ఎప్పుడు స్థాపించారు? క్రీస్తు శకం 1854లో ముంబైలో స్థాపించారనమాట. ఓకేనా. మీకు తెలుసు అంటే ఇంకో మాట అయితే ఇచ్చాడు. దేశంలోని మొట్టమొదటి టెక్స్టైల్ మిల్లు క్రీస్తు శకం 1818 సంవత్సరంలో కోల్కతా సమీపంలో గల పోర్ట్ గ్లాస్టర్లో స్థాపించబడింది. అయితే అది కొంతకాలం తర్వాత అది మూత పడిపోయింది అన్నట్టు మాట అయితే ఇవ్వడం జరిగింది. కానీ విజయవంతంగా రన్ అవుతున్నటువంటి పరిశ్రమ అయితే 1854 బొంబాయిలో స్థాపించారు. వెచ్చని తేమగల వాతావరణం, యంత్రాల దిగుమతి కోసం నౌకాశ్రయాలు, ముడి పదార్థాల లభ్యత మొదలైనవి, అంతేకాకుండా నైపుణ్యం గల కార్మికులు ఈ ప్రాంతంలో అందుబాటులో ఉండడం వల్ల ఈ పరిశ్రమ వేగంగా విస్తరించింది అంటూ ఇవ్వడం జరిగింది. ప్రారంభంలో ఈ పరిశ్రమ మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల గల తేమతో కూడిన అనుకూల వాతావరణం కారణంగా అభివృద్ధి చెందింది. కానీ నేడు తేమను కృత్రిమంగా సృష్టించడం, నాణ్యమైన ముడిపత్తి లభించడం, బరువును కోల్పోని ముడి పదార్థం కావడం వలన ఈ పరిశ్రమ భారతదేశంలో వివిధ ప్రాంతాలకు కూడా విస్తరించిందని ఇవ్వడం జరిగింది. కోయంబత్తూర్, కాన్పూర్, చెన్నై, అహ్మదాబాద్, ముంబై, కోల్కతా, లుధియానా, పుదుచ్చేరి, పానిపట్ ఇతర ముఖ్యమైన వస్త్ర తయారీ కేంద్రాలు. భారతీయ వస్త్ర పరిశ్రమ మొత్తం ఉత్పత్తిలో దాదాపు 1/3 ఎగుమతి చేస్తున్నాము. అంటే దాదాపుగా ఉన్న దాంట్లో ప్రొడక్ట్ అయినటువంటి మొత్తంలో 1/3 అయితే మనం ఏం చేస్తున్నామంటే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అంటూ ఇక్కడ ఒక మాట అయితే ఇవ్వడం జరిగింది. అహ్మదాబాద్ గురించి చూద్దాం. ఇది గుజరాత్ రాష్ట్రంలోని సబర్మతి నది తీరాన ఉంది. ఇక్కడ మొదటి వస్త్ర మిల్లు 1861లో స్థాపించారు. గుర్తుపెట్టుకోండి, బొంబాయి అయితే మనకి 1854, అహ్మదాబాద్ అయితే 1861. ముంబై తర్వాత భారతదేశంలో అహ్మదాబాద్ రెండవ అతిపెద్ద వస్త్ర నగరంగా మారింది. అందుచేత అహ్మదాబాద్ను తరచుగా మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. ఇక్కడ క్వశ్చన్, మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు? అహ్మదాబాద్. అహ్మదాబాద్లో వస్త్ర పరిశ్రమ అభివృద్ధి చెందడానికి స్థానిక కారకాలు, అనుకూలమైన పరిస్థితులు కారణమయ్యాయి. అహ్మదాబాద్ పత్తి పండించే ప్రాంతానికి సమీపంలో ఉంది. అక్కడ కావలసిన ముడి పదార్థం సులభంగా లభిస్తుంది. ఇక్కడ వాతావరణం నూలును వడుకుటకు, నేలను నేయుటకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ చదునైన భూభాగం సులభంగా మిల్లును స్థాపించడానికి అనుకూలంగా ఉంది. అంతేకాకుండా జనసాంద్రత అధికంగా గల గుజరాత్, మహారాష్ట్రలో పాక్షిక నైపుణ్యం కలిగిన కార్మికులను అందిస్తుంది అని ఇవ్వడం జరిగింది. బాగా అభివృద్ధి చెందిన రహదారి, రైల్వే సంధానత దేశంలోని వివిధ ప్రాంతాలకు, మార్కెట్లకు వస్త్రాలు సులభంగా రవాణా చేయటకు అవకాశం కలిగిస్తుంది. సమీపంలో గల ముంబై పోర్టు వస్త్రాలు ఎగుమతి కానివ్వండి, యంత్ర పరికరాలు దిగుమతికి కానీ సౌకర్యంగా ఉన్నాయి. అందుకే మనకి బొంబాయి, అహ్మదాబాద్లోనే ఎక్కువగా ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ అంటే కూడా సెంట్రలైజ్ అని చెప్పొచ్చు. దర్జీ దుకాణం వద్దకు పోయి వివిధ రకాల బట్టలు ముక్కలు సేకరించి పత్తి, పట్టు, సింథటిక్ ఉన్ని వస్త్రాలను వర్గీకరించండి అంటూ ఒక ప్రాజెక్ట్ అయితే ఇచ్చారు, పిల్లలకు సంబంధించింది అది. అయితే ఇటీవల కాలంలో అహ్మదాబాద్ టెక్స్టైల్ మిల్స్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఫలితంగా అనేక మిల్లులు మూతపడుతున్నాయి. దేశంలో టెక్స్టైల్ కేంద్రాలుగా అంటే కొత్త టెక్స్టైల్ కేంద్రాలు ఆవిర్భవించడంతో పాటు పాత మిల్లుల్లో గల యంత్రాలను, సాంకేతికను ఆధునీకరించకపోవడం ప్రధాన కారణమని చెప్తారన్నమాట. ఇది మన ఇండియాకైతే వరల్డ్ వైజ్ ఒకసారి చూద్దామండి.
ఒసాకా అండి. ఒసాకా అనేది మనకి జపాన్‌లో గల ప్రముఖ వస్త్ర తయారీ కేంద్రం. దీనిని మాంచెస్టర్ ఆఫ్ జపాన్ అని పిలుస్తారు. ఇక్కడ అనేక భౌగోళిక అనుకూలతల కారణంగా ఒసాకాలో వస్త్ర పరిశ్రమ అభివృద్ధి చెందిందని చెప్తాం. ఒసాకా చుట్టూ ఉన్న విస్తారమైన మైదాన ప్రాంతం ఈ పరిశ్రమ అభివృద్ధికి కారణమైంది. తేమతో కూడిన ఉష్ణ వాతావరణం వడుకుటకు, నేయుటకు సౌకర్యవంతంగా ఉంటుంది. యోడో చూడండి, యోడో నది మిల్లుకు సరిపడే నీటిని సరఫరా చేస్తుంది. కార్మికులు సులభంగా దొరుకుతారు. సమీపాన గల నౌకాశ్రయం ముడిపత్తిని దిగుమతికి, వస్త్రాల ఎగుమతికి సౌకర్యంగా ఉంది. ఒసాకా వస్త్ర పరిశ్రమ పూర్తిగా దిగుమతి చేసుకున్న ముడి పదార్థాలపైనే ఆధారపడి ఉంది. ఈజిప్ట్, భారతదేశము, చైనా, యుఎస్ఏ దేశాల నుండి ప్రత్తిని దిగుమతి చేసుకుంటుంది. మంచి నాణ్యత, తక్కువ ధర కారణంగా తుది ఉత్పత్తులకు మంచి ఎగుమతి మార్కెట్ ఉంది. ఇది దేశంలోని ముఖ్యమైన వస్త్ర నగరాల్లో ఒకటి. అయినప్పటికీ ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో వస్త్ర పరిశ్రమ స్థానంలో ఇనుము, ఉక్కు పరిశ్రమ, యంత్రాలు, నౌకా నిర్మాణం, ఆటోమొబైల్, విద్యుత్ పరిశ్రమలు, సిమెంట్ వంటి ఇతర పరిశ్రమలు కూడా చోటు చేసుకున్నాయని జపాన్ నగరమైనటువంటి ఒసాకా గురించి అయితే చెప్పడం జరిగింది. సో గైస్, ఈ విధంగా మనకి కొన్ని కీ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఎక్కువ ప్రశ్నలు కూడా అడగడానికి ఉంది. మాంచెస్టర్ ఆఫ్ జపాన్ ఏమని పిలుస్తారు? ఒసాకా. ఒసాకా నగరానికి కావాల్సిన నీటిని సరఫరా చేసేటటువంటి నది ఏది? యోడో నది. సో ఒసాకా వస్త్ర పరిశ్రమకు కావాల్సినటువంటి ముడి పత్తిని ఏ దేశాలను దిగుమతి చేసుకున్నారు? ఈజిప్ట్, భారతదేశం, చైనా, యుఎస్ఏ. ఇలా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మనం పాయింట్అవుట్ చేయొచ్చు. సో గైస్, ఇది ఈ వీడియోలో ఉండేటటువంటి కంటెంట్ అయితే. సో నెక్స్ట్ వీడియో అనేది మీకు వస్తూ ఉంటుంది, దాన్ని కూడా చూడండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు చెప్పండి. అండ్ మా కొత్త కార్టూన్ ఛానల్ అయితే కూడా యాడ్ చేయడం జరిగింది. సో ప్లీజ్ దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.